అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం ఒక మధురమైన పాత సినిమా పాటను నేర్చుకోబోతున్నాం. అది 1973 సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం మీనా. ఈ చిత్రంలోని శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి అనే ఒక మధురమైన అమృతం లాంటి పాటను మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాట కళ్యాణి రాగంలో ఉంటుంది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. ఈరోజు మనం ఏ షార్ప్ అంటే 6:30 శృతిలో ఈ పాటను నేర్చుకోబోతున్నాం. సాధారణంగా ఈ పాట సినిమాలో 1:30 అంటే సి షార్ప్ శృతిలో ఉంటుంది. కానీ అది అందరూ పాడలేరు కాబట్టి అందరూ పాడుకునేందుకు నేర్చుకునేందుకు వీలుగా ఉండేట్లు ఏ షార్ప్ శృతిలో ఈరోజు నేర్చుకుందాం. మీకు ఈ శృతిలో పాడడం వచ్చేసాక ఒకవేళ పెంచుకోవాలి అనుకుంటే ఇంకొక హాఫ్ నోట్ పెంచుకొని 7 అంటే బి శృతిలో, సి అంటే 1 శృతిలో కూడా పాడుకోవచ్చు. ఈ పాటను ఇంత అద్భుతంగా రచించిన వారు ఆరుద్ర గారు, సంగీతాన్ని సమకూర్చిన వారు శ్రీ రమేష్ నాయుడు గారు, ఈ పాటను ఇంత మధురంగా పాడిన వారు శ్రీమతి పి సుశీలమ్మ గారు. ఈ పాటలో ఆ శ్రీరామచంద్రుణ్ణి దశరథ రామయ్య, కళ్యాణ రామయ్య, సుందర రామయ్య, కోదండ రామయ్య, పట్టాభిరామయ్య, అచ్యుత రామయ్య అంటూ పరి విధాలుగా కీర్తిస్తూ ప్రార్థిస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఈరోజు మనం ఈ అద్భుతమైన అలనాటి ఆపాత మధురమైనటువంటి పాటను నేర్చుకుందాం. ఈ పాటలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. ఇక పాట కంటే ముందుగా ఒక చక్కటి ఆలాపన ఉంటుంది. దాన్ని సుశీల గారు చాలా అద్భుతంగా పాడారు. మనం ఇంచుమించుగా దానికి దగ్గరగా ఉండేట్లు దాన్ని నేర్చుకొని పాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను ఒకసారి ఆలాపన పాడుతాను, తర్వాత దాన్ని విడదీస్తూ స్వరంతో కూడా నేర్చుకుందాం. ఇప్పుడు దీన్ని స్వరంతో నేర్చుకుందాం. అంటే స్వరం నేర్చుకోవడం వల్ల కొంచెం పర్ఫెక్ట్గా పాడడానికి అవకాశం ఉంటుంది. సా నీరిసని నిరిగమా దామ మగగా నిరిగమా దామ మగగా గగరిరి రిపగా పగరిసా గగరిరి రిపగా పగరిసా
ఈ స్వరాన్ని రాసుకొని దాన్ని గమనిస్తూ పాడితే ఇంచుమించుగా ఆ ఆలాపన్ని ఆ ఒరిజినల్కి దగ్గరగా పాడడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ సా నీ రి స నీ, ఇది మొదటి పార్ట్. ఆ నిరిగా మా దామ మగగా, ఇది రెండవ పార్ట్. ఆ గగరి రీ రి పగా పగరి సా. ఇలా ఈ 3 పార్ట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆ ఆలాపన చాలా సింపుల్గా అనిపిస్తుంది. కలిపి విన్నప్పుడు ఇదేదో చాలా పెద్ద ఆలాపన, చాలా కష్టంగా ఉంది అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఇలా విడదీస్తూ దాన్ని గమనిస్తూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నేర్చుకుంటామో అప్పుడు చాలా సింపుల్గా పెద్ద ఆలాపనలని కూడా అలా స్ప్లిట్ చేసుకుంటూ పాడచ్చు. మళ్ళీ ఒకసారి దీన్ని కలిపి పాడుకుందాం. ఆ ఆ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో ఉన్న ఆలాపన్ని అదే విధంగా పాడడం అనేది అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ గొంతుని బట్టి, ఆ పాడిన గాయకుల యొక్క గొంతుని బట్టి, వాళ్ళ గాత్ర ధర్మాన్ని బట్టి అదే ఆలాపన వాళ్ళ గొంతులో విన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మనం పాడుతున్నప్పుడు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఎక్కువ డిఫరెన్స్ లేకుండా దానికి దగ్గరగా ఉండేట్లు మనం పాడడానికి ప్రయత్నించాలి. ఇది ఆలాపన. దీన్ని మీరు స్వరంతో పాడుకోవడానికి ప్రయత్నించండి. ఇక పల్లవిని నేర్చుకుందాం. శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు బహుతీపి 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 శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి. ఇది పల్లవి, చాలా సింపుల్ పల్లవి. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. ఆయన నామం చాలా తీయగా ఉంటుంది. అందుకే కదా రామదాసుల వారు కూడా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అన్నారు. కదలి ఖర్జూరాది ఫలముల కంటే, పాయసాల కంటే, అన్నిటికంటే కూడా మధురాతి మధురమైనటువంటి నామం ఆ రామనామం. అది మనందరికీ కూడా తెలిసిందే. రామ అని ఒక్కసారి పలికితే చాలు, ఆ పలుకులో గల మాధుర్యం, అది పలుకుతున్నప్పుడు మనకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లవిని మనం బిట్ బై బిట్ నేర్చుకుందాం. శ్రీరామనామాలు శ్రీరామనామాలు. ఇక్కడ శ్రీరామ అన్న చోట రాకి చిన్న గమకం, క్విక్గా పాడే ఆ జిలుగు రావాలి. శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి. ఇక్కడ శతకోటిలో కోకి కూడా చిన్న గమకం, దాన్ని కూడా గమనించాలి. శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఒక్కొక్క పేరు పేరు బహుతీపి 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 బహుతీపి. ఈ ల్యాండింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే క్రింది స్థాయిలో మనం ఎక్కడ ఆగుతున్నామో కరెక్ట్గా శృతిలో ఆపాలి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు బహుతీపి 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 బహుతీపి. పీ పి అంటే రీ నీద రీ నీద
అలా క్రింది స్థాయి ఆ మంద్ర స్థాయిలోకి వచ్చి నిలిపినప్పుడు ఈ పాట అందంగా ఉంటుంది. ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు బాహుతీపి బహుదీపి బహుతీపి బహుదీపి శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి. ఇలా ఈ పల్లవిని మనం 2 సార్లు పాడుదాం. ఇప్పుడు ఒకసారి కలిపి పాడుకుందాం ఈ పల్లవి మొత్తం. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు శతకోటి. తండ్రి ఆనతి తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు తలదాల్చు తనయుడు దశరథ రామయ్య దశరథ రామయ్య స్తవనీయుడు స్తవనీయుడు తండ్రి ఆనతి తండ్రి ఆనతి తలదాల్చు తలదాల్చు తనయుడు తనయుడు దశరథ 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 రామయ్య. దశరథ రామయ్య. కళ్యాణి రాగం చాలా అందమైన రాగం, గమక భరితమైనటువంటి రాగం. ఇక్కడ దశరథ చూసారా ఎంత గమకంతో అలా అలా వయ్యారంగా ఉంటుంది కదా, అలా పాడాలి. దశరథ రామయ్య దశరథ రామయ్య స్తవనీయుడు స్తవనీయుడు. ఇక్కడ స్తవనీయుడులో డూ దగ్గర గమకాన్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. స్తవనీయు స్తవనీయుడు సాని పామగా సాని పామగ డూ స్తవనీయుడు స్తవనీయుడు. ఈ సంగతి పాడి దీన్ని మళ్ళీ తండ్రి ఆనతికి రిపిటేషన్కి ఈ సంగతిని జాయిన్ చేయాలన్నమాట. తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య దశరథ రామయ్య స్తవనీయుడు 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 తండ్రి అని దాన్ని కలపాలి. స్తవనీయుడు తండ్రి ఆనతి స్తవనీయుడు తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు తలదాల్చు తనయుడు దశరథ రామయ్య దశరథ రామయ్య స్తవనీయుడు. స్తవనీయుడు. ఇలా రెండోసారి పాడేటప్పుడు స్తవనీయుడికి ఆ రాగం లేకుండా ఇలా ప్లెయిన్గా సింపుల్గా ఆపాలి. తండ్రి ఆనతి తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు తలదాల్చు తనయుడు దశరథ రామయ్య దశరథ రామయ్య స్తవనీయుడు స్తవనీయుడు కడుమేటి విలువిరిచి కడుమేటి విలువిరిచి కలికిని చేపట్టు కలిగిని చేపట్టు
ఇక్కడ కూడా మనం ఆ ఎండింగ్స్, ఆ ల్యాండింగ్ నోట్స్ ఎక్కడ పాడుతున్నాం, ఏ స్థాయిలో పాడుతున్నాం, ఏ స్వరంలో పాడుతున్నాం అనేది జాగ్రత్తగా గమనించాలి. కమనీయుడు కమనీయుడు కమనీయుడు. ఆ కమనీయుడులో నీని చూడండి ఎంత అందంగా పాడారో. కమనీయుడు కమనీయుడు కళ్యాణ రామయ్య కళ్యాణ రామయ్య కమనీయుడు 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 శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు బహుతీపి 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 శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య స్తవనీయుడు. తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య స్తవనీయుడు. కడుమేటి విలువిరిచి కలికిని చేపట్టు కళ్యాణ రామయ్య కమనీయుడు కమనీయుడు. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. రెండవ చరణం. సుదతి జానకి తోడ సుదతి జానకి తోడ శుభ సరస మాడేటి శుభ సరస మాడేటి సుందర రామయ్య సుందర రామయ్య సుకుమారుడు సుకుమారుడు. సుదతి జానకి తోడ సుదతి జానకి తోడ శుభ సరస మాడేటి శుభ సరస మాడేటి సుందర రామయ్య సుందర రామయ్య సుకుమారుడు సుకుమారుడు. సుదతి జానకి తోడ శుభ సరస మాడేటి సుదతి జానకి తోడ శుభ సరస మాడేటి సుందర రామయ్య సుకుమారుడు సుందర రామయ్య సుకుమారుడు. కోతి మూకలతో కోతి మూకలతో లంకపై దండెత్తు లంకపై దండెత్తు కోదండ రామయ్య కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు రణధీరుడు. రణధీరుడు. ఇక్కడ మనం ఈ చరణంలో జాగ్రత్తగా గమనించాల్సింది, అక్కడ ఆ భావానికి తగ్గట్లుగా అంటే ఇక్కడున్న సాహిత్యానికి తగ్గట్లుగా
ఆ సంగీత దర్శకులు ఏ విధంగా అక్కడ ట్యూన్ చేశారు, దాన్ని ఆ గాయనీమణి సుశీలమ్మ గారు ఎంత చక్కగా ఆలపించారో మనం గమనిస్తూ మనం కూడా అక్కడ భావానికి తగ్గట్లుగా ఎక్కడ వాయిస్ పెంచి పాడాలి, ఎక్కడ వాయిస్ తగ్గించి పాడాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మనం మొదటి లైన్లో చూస్తే సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు. ఇక్కడ రాముడిని ఏమంటున్నారు? ఆయన సుకుమారుడు, కోమల శరీరుడు, అందమైనటువంటి వాడు అంటూ ఆ రాముడి యొక్క సౌకుమార్యాన్ని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడ గట్టిగా పాడకుండా ఆ భావానికి తగ్గట్లుగా అంతే సుకుమారంగా అందంగా పాడాలి. సుందర రామయ్య సుకుమారుడు. వెంటనే ఏమంటున్నారు? కోతి మూకలతో లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు. రణధీరుడు అంటూ ఇక్కడ రాముణ్ణి గొప్ప పరాక్రమవంతుడిగా, రాముణ్ణి సమర విజయ రాముడిగా అభివర్ణిస్తున్నారు. అంతే కదా, ఈ లోకంలో ఆయనకు మించినటువంటి కోదండపాణి, బలశాలి, ధీరోదాత్తుడు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ లైన్లు పాడేటప్పుడు మనం ఆయన శౌర్యాన్ని, పరాక్రమాన్ని ఎలుగెత్తి చాటుతున్నట్లుగా గొంతెత్తి పాడితే బాగుంటుంది. సుందర రామయ్య సుకుమారుడు కోతి మూకలతో లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు. ఇలా ఆ భావానికి తగ్గట్లు ఆ గొంతును పెంచుతూ తగ్గిస్తూ పాడితే వినడానికి ఇంకా ఇంకా అందంగా ఉంటుంది. ఈ 2 లైన్లు మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. సుదతి జానకి తోడ సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి శుభ సరసమాడేటి సుందర రామయ్య సుందర రామయ్య సుకుమారుడు సుకుమారుడు కోతి మూకలతో లంకపై దండెత్తు లంకపై దండెత్తు కోదండ రామయ్య కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు. ఆ రణాలో రాణి, ధీరుడులో దీని, వాటిని స్ట్రెస్ చేస్తూ పాడితే ఈజీగా వస్తుంది. రణధీరుడు 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 రణధీరుడు. శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు బహుతీపి బహుదీపి బహుతీపి బహుదీపి. శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు. సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు. కోతి మూకలతో లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. ఇక చివరి చరణం 3వ చరణం. పవమానసుతుడు పవమానసుతుడు పాదాలు పట్టగా పాదాలు పట్టగా
కూడా మనం ఆ ఎండింగ్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. పరంధాము పరంధాము డు డు పామగమరిగా పామగమరిగా డు డు పరంధాముడు పరంధాముడు. మొదటిసారి పాడినప్పుడు ఈ సంగతిని పాడాలి. పవమానసుతుడు పవమానసుతుడు పాదాలు పట్టగా పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పట్టాభిరామయ్య పరంధాముడు పరంధాముడు. మొదటిసారి పాడినప్పుడు ఈ విధంగా పాడాలి. ఇక రెండవసారి పవమానసుతుడు. పవమానసుతుడు మొదటిసారి ఎలా పాడాం? పవమానసుతుడు. రెండోసారి పాడేటప్పుడు పవమానసుతుడు పవమానసుతుడు పాదాలు పట్టగా పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పట్టాభిరామయ్య పరంధాముడు. పరంధాముడు. ఈ రెండో రిపిటేషన్లో పరంధాముడు దగ్గర ఆ సంగతి కూడా పాడకూడదు. ఇలా సింపుల్గా ప్లెయిన్గా ఆపాలి. పట్టాభిరామయ్య పట్టాభిరామయ్య పరంధాముడు. పరంధాముడు. అవనిలో సేవించు అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు. ఇక్కడ ఈ రెండు అఖిలాత్ముడు 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 అని ఉంది కదా, ఈ రెండింటిని కూడా కలిపి పాడాలి. అఖిలాత్ముడు అఖిలాత్ముడు ఇలా పాడాలి. అఖిలాత్ము అఖిలాత్ముడు 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 అఖిలాత్ము అఖిలాత్ముడు అఖిలాత్ముడు అఖిలాత్ముడు. అవనిలో సేవించు అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు ఆశ్రితుల పాలించు అవనిలో సేవించు అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అచ్యుతరామయ్య అఖిలాత్ముడు 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 అఖిలాత్ముడు. శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు బహుతీపి 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 బహుతీపి. శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి ఇలా ఈ చిన్న రాగంతో పాటని ఆపాలి. శ్రీరామనామాలు శ్రీరామనామాలు శతకోటి శతకోటి
స్వరం చెప్పాలి అంటే గా పగరి గా పగరి రి రి ద సా రి రి ద సా గా పగరి రి రి ద సా గా పగరి రి రి ద సా ఆ శతకోటి అని పాడి అప్పుడు ఇప్పుడు మనం నేర్చుకున్న రాగాన్ని యాడ్ చేయాలి. శతకోటి శతకోటి ఇలా ఎండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చివరి చరణాన్ని ఎండింగ్ వరకు పాడుకుందాం. అవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు. పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు. అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య స్తవనీయుడు. తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య స్తవనీయుడు. కడుమేటి విలువిరిచి కలికిని చేపట్టు కళ్యాణ రామయ్య కమనీయుడు కమనీయుడు. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు. సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు. కోతి మూకలతో లంక
ధీరుడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు శతకోటి పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి శ్రీరామనామాలు శతకోటి ఈరోజు మనం చాలా మంచి ఆపాత మధురమైన పాటను మనందరికీ చాలా ఇష్టమైన పాటను నేర్చుకున్నాం. ఈ పాటను వింటున్నప్పుడు విని నేర్చుకొని మీరు పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మీ మనసులోని భావాలను మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తర్వాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతకంటే ముందు మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.